హాయ్ ఫ్రెండ్స్, ఒకప్పుడు మనం వాడిన 4G కన్నా ఇప్పుడు ప్రతి చోట 5G గురించే వినిపిస్తుంది. ఎయిర్టెల్, జియో, వివో అన్ని కంపెనీస్ అన్లిమిటెడ్ 5Gనే అడ్వైస్ చేస్తున్నాయి. కానీ 5G అంటే ఏంటి? 4G కన్నా 5G ఎంత బెస్ట్? ఎందుకని 5Gని ఫ్రీగా ఇస్తున్నారు? మనకి 5G యాక్చువల్గా అవసరమా? 5Gలో ఏమైనా డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయా అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా చూద్దాం. కాబట్టి ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, ఎందుకంటే లాస్ట్లో ఒక సర్ప్రైజ్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టార్ట్ అవుదాం. అసలు ముందు 4G అంటే ఏంటో చూద్దాం. 4G అంటే ఫోర్త్ జనరేషన్ మొబైల్ నెట్వర్క్. ఇది 2010లో ఇండియాలో స్టార్ట్ అయింది. దీని ఫీచర్స్ 10 Mbps నుంచి 50 Mbps వరకు దీని ఇంటర్నెట్ స్పీడ్ ఉంటుంది. 1 GB ఫైల్ని 2 to 3 మినిట్స్లో డౌన్లోడ్ చేస్తుంది. హెచ్డీ క్వాలిటీ వీడియోస్ 180pలో బాగా స్మూత్గా చూడొచ్చు. నార్మల్ ఆన్లైన్ గేమ్స్ మాత్రమే ఆడగలం. కానీ 4G వల్ల కలిగిన మార్పు ఏంటంటే, జియో ఎప్పుడైతే 4Gని ఫ్రీగా ఇవ్వడం మొదలుపెట్టిందో ఇండియాలో డిజిటల్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. వీడియో కాల్స్, యూట్యూబ్, నెట్ఫ్లిక్స్ అన్నీ నార్మల్ అయిపోయాయి. యూపీఐ పేమెంట్స్, ఆన్లైన్ షాపింగ్స్ అన్నీ ఈజీ అయిపోయాయి. ఇప్పటికి 4G చాలా మందికి సఫిషియెంట్గా ఉంది. కానీ ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో అయితే నార్మల్ యూసేజర్స్కి 4G చాలు. ఇప్పుడు 5Gకి వెళ్దాం. 5G అంటే ఫిఫ్త్ జనరేషన్ మొబైల్ నెట్వర్క్. ఇది 2022లో అక్టోబర్లో స్టార్ట్ అయింది. దీని స్పీడ్ 100 Mbps నుంచి 1 Gbps వరకు ఉంటుంది. అంటే 4G కంటే 100 టైమ్స్ ఎక్కువ. ఇది 1 GB ఫైల్ని 10 to 20 సెకండ్స్లో డౌన్లోడ్ చేస్తుంది. 4K 8K క్వాలిటీ వీడియోస్ని బఫర్ లేకుండా చూడొచ్చు. ఇంక ఇప్పుడు 5Gలో మెయిన్ ఫీచర్ చూస్తే లేటెన్సీ అంటే రెస్పాన్స్ టు టైం. అంటే 4Gలో 30 to 50 మిల్లీ పడితే 5Gలో 1 to 10 మిల్లీ మాత్రమే పడుతుంది. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఆన్లైన్ గేమ్స్లో, వీడియో కాల్స్లో, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్లో, రోబోటిక్ సర్జరీస్లో ఇది చాలా క్రిటికల్. ఎగ్జాంపుల్, మన 4Gలో PUBG ఆడితే 50 to 60 మిల్లీ PNG పడితే 5Gలో 10 to 20 మిల్లీ మాత్రమే పడుతుంది. ఇది గేమ్ చాలా స్మూత్గా ఆడుతుంది. 5Gలో టైప్స్ చూసుకుంటే 5Gలో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి Sub-6 GHz 5G, ఇంకోటి mmWaves 5G. Sub-6 GHz 5G అంటే ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేస్తుంది కానీ స్పీడ్ నార్మల్గా ఉంటుంది. mmWaves 5G అంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది కానీ డిస్టెన్స్ చాలా తక్కువ, గోడలు దాటుకొని ఇది రాదు. ఇండియాలో మోస్ట్లీ యూస్ చేస్తుంది Sub-6 GHz 5G యూస్ చేస్తున్నారు. ఇంక ఇప్పుడు మెయిన్ క్వశ్చన్కి వస్తే, ఎందుకని 5Gని అందరికీ ఫ్రీగా ఇస్తున్నారు? లాజిక్ చాలా సింపుల్ కానీ డీప్గా ఆలోచిస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రీజన్ నెంబర్ 1, 5G అడాప్షన్ పెంచుకోవడానికి. కొత్త టెక్నాలజీని జనాలకి అలవాటు చేయడానికి చాలా టైం పడుతుంది. అదే ఫ్రీగా ఇస్తున్నా అంటే ప్రతి ఒక్కరు ట్రై చేస్తారు. వన్స్ ఇది హ్యాబిట్గా అయిపోయిన తర్వాత ఫ్యూచర్లో దీని కాస్ట్ని మారుస్తారు. రీజన్ నెంబర్ 2, జియో ఫ్రీగా 5G ఇస్తే ఎయిర్టెల్ కూడా ఇవ్వాల్సిందే, వివో కూడా ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఇది మార్కెట్ షేర్ కోసం వార్. రీజన్ నెంబర్ 3, మినిమం రీఛార్జ్ కండిషన్స్. ఫ్రీ 5G అనేదే కానీ ఎయిర్టెల్లో అయితే 350, జియోలో అయితే 300, వివోలో అయితే 300 అలా మినిమం రీఛార్జ్ చేసుకుంటేనే 5Gని యాక్టివేట్ చేసుకోగలం. కాబట్టి కంప్లీట్లీ ఫ్రీ కాదు. రీజన్ నెంబర్ 4, నెట్వర్క్ ఎక్కువ మంది యూస్ చేస్తే పర్ఫార్మెన్స్ టెస్ట్ చేయొచ్చు, బగ్స్ ఏమైనా ఉంటే ఫిక్స్ చేయొచ్చు, కవరేజ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. రీజన్ నెంబర్ 6, ఫ్యూచర్ మానిటైజేషన్. ఇప్పుడంటే ఫ్రీ కానీ 2026-2027 నుండి 5G అసలైన ప్లాన్ని స్టార్ట్ చేస్తారు. 4G కంటే 10 టైమ్స్ ఎక్కువగా ఛార్జ్ చేస్తారు. ప్రీమియం ఫీచర్స్కి మనీ ఇంకా ఎక్కువగా ఛార్జ్ చేయరు. ఇంక ఇప్పుడు 5Gలో డిసడ్వాంటేజెస్ ఏమున్నాయో చూద్దాం. 5G అంటే సూపర్ అనుకుంటారు కానీ కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఇది చాలామంది గుర్తించలేరు. మొదటిది బ్యాటరీ డ్రైన్. 5Gలో 20 to 30% ఎక్కువగా బ్యాటరీ డ్రైన్ అవుతుంది. రీజన్ ఏంటంటే మనం 5G వాడుతున్నా కానీ బ్యాక్గ్రౌండ్లో 4G కూడా రన్ అవుతుంది. ఒకేసారి 4G, 5G సిగ్నల్స్ని సెర్చ్ చేయడం వల్ల. ఎస్పెషల్లీ సిగ్నల్ వీక్గా ఉన్నప్పుడు బ్యాటరీ చాలా ఫాస్ట్గా అవుతుంది. ఎందుకంటే మనం టవర్ దగ్గర ఉన్నప్పుడు ఒకలా, టవర్కి దూరంగా ఉన్నప్పుడు ఒకలా సిగ్నల్ వస్తుంది. సిగ్నల్ లేనప్పుడు ప్రతిసారి సెర్చ్ చేయడం వల్ల మన బ్యాటరీ అనేది తొందరగా అయిపోతుంది. ఇంకా నెక్స్ట్, హీట్ ఇష్యూస్. హై స్పీడ్ డేటా ప్రాసెసింగ్ వల్ల ఫోన్ అనేది చాలా తొందరగా హీట్ అవుతుంది. లాంగ్ గేమ్స్, వీడియో కాల్స్ పర్ఫార్మెన్స్ తగ్గుతుంది. ఇక స్పీడ్ చూసుకుంటే 4G కంటే 5G స్పీడే కానీ 4G వచ్చినట్టు 5G అన్ని చోట్ల రాదు. ఎందుకంటే 5G ఫ్రీక్వెన్సీ వేవ్స్ అనేవి గ్లాస్ డోర్స్, వాల్స్, గోడల్ని దాటుకుని రావు. అలా కొన్ని టైమ్స్లో 4G కంటే 5G చాలా వీక్గా ఉంటుంది. ఇండోర్లో ఆటోమేటిక్గా 5G 4Gగా కన్వర్ట్ అయిపోతుంది. అలా 5G టవర్కి చాలా దూరంగా ఉన్న ఎక్కువ మంది యూసర్స్ దీన్ని యూస్ చేస్తున్న స్పీడ్ తగ్గుతుంది. సమ్ కేసెస్లో అయితే 4G కంటే 5Gనే చాలా స్లోగా ఉంటుంది. రీజన్ నెంబర్ 7, 5G హేటర్స్. EMF రేడియేషన్ గురించి చాలా డిబేట్ జరుగుతున్నాయి కానీ సైంటిఫిక్గా ఏ ఎవిడెన్స్ లేదు. ఈ 5G యూసేజ్ రావడం వల్ల కొంతమంది జనాలు ప్యానిక్ అవుతున్నారు. రీజన్ నెంబర్ 8, ఫ్యూచర్ కాస్ట్ ఇంక్రీజింగ్. ఇప్పుడంటే ఇది ఫ్రీ కానీ ఫ్యూచర్లో ఇది పెయిడ్ ప్లాన్ అవుతుంది. 4G కంటే ఎక్స్పెన్సివ్ ఉంటుంది. బడ్జెట్ ప్లాన్ యూజర్స్కి ఇది చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, 5G మనకు అవసరమా? ఎస్, అవసరమే. టైం గడిచే కొద్దీ కొత్త టెక్నాలజీ వస్తుంది. 5G రావడం వల్ల చాలా వరకు టైం సేవ్ అవుతుంది. అంతేకాకుండా 5G యూజ్ చేసుకొని చాలా వరకు కొత్త నాలెడ్జ్ని పెంచుకోవచ్చు. ఒకప్పుడు ఇంటర్నెట్ యాక్సెస్ చేయాలంటే ఎక్కడో ఉన్న ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి యాక్సెస్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఒక్క చేతిలోనూ ఇంటర్నెట్ ఉంది.
5G వల్ల చాలా తక్కువ టైంలో బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఎలా అంటే పెద్ద పెద్ద రాకెట్ కంపెనీస్, ఎయిర్పోర్ట్స్, సైంటిస్టులకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇంకా 5G నార్మల్ జనాలకి యూజ్ అవుతుందా అంటే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. కానీ ఇది మనలో చాలా మంది ఎలా యూజ్ చేస్తున్నారంటే రీల్స్ చూడడానికి, మూవీస్ డౌన్లోడ్ చేయడానికి మాత్రమే దీన్ని యూజ్ చేస్తున్నారు. ఇది చూడడానికి ఎలా ఉంటుందంటే ఒక కాస్ట్లీ ఫోన్ కొని ఒక చిన్న పిల్లోడికి ఆడుకోవడానికి ఇచ్చినట్టు ఉంటుంది. దీన్ని బాగా యూజ్ చేసుకుంటే ఇది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి మీ స్కిల్ ఏంటో తెలుసుకొని దాన్ని 5G ద్వారా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా ఆఖరిగా ఫ్యూచర్ ఆఫ్ 5G ఇన్ ఇండియా. ఇప్పుడు ఫ్యూచర్ గురించి చూద్దాం. నెక్స్ట్ 2-3 ఇయర్స్లో ఏం జరుగుతుంది? 2026 ఎండ్కి ప్రతి ఒక్కరు 5Gని యాక్సెస్ చేయగలిగేలాగా దీన్ని ఎక్స్పాండ్ చేస్తారు. ఇప్పుడంటే 5G కొన్ని సిటీస్కి, టౌన్స్కి మాత్రమే అవైలబుల్గా ఉంది. 2026 ఎండ్కి ప్రతి ఒక్కరు 5Gని యాక్సెస్ చేయగలిగేలాగా ఎక్స్పాండ్ అవుతుంది. ప్రతి ఒక్క విలేజ్కి 5G అవైలబుల్గా ఉంటుంది. సో ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.